హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గృహలక్ష్మి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా ఇంకా చాలా చాలా బాగున్నారని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మధ్య వీడియోస్ అప్లోడ్ చేయడం లేట్ అయిపోయింది. ఏంటో అనుకోకుండా 2 రోజులు బంధువులు రావటం, ఇంకా మొబైల్ ప్రాబ్లము, వైఫై రాక 2 రోజులు, ఇంకా అలా పండగ బిజీ అలా అయిపోయిందనమాట. ఇంకా పండగ రోజు వీడియో, పండగ రోజు తర్వాత రోజు వీడియో 2 కలిపి ఒకే రోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా పండగ అంటే ముందు రోజు రాత్రే అన్నీ శుభ్రం చేసుకొని ఇలా రెడీగా పెట్టుకుంటాను. ఇంకా నీళ్లు నిండు కుండలోవి తీసి ఇలా కొన్ని అయితే పక్కన పెట్టుకున్నాను. నిండు బిందె తెస్తారు కదా, నిండు బిందెలు తీసి అలా కొన్ని అయితే పక్కన పెట్టుకున్నాను. ఏ పండగకైనా ముందైతే మేము పండగనే కాదు, ఏదైనా శుభకార్యం జరిగినా ముందు పొయ్యిని పూజించుకుంటాం. పొయ్యిని పూజించుకోవడం అంటే అందరికీ తెలిసే ఉంటుంది. శుభ్రం చేసుకొని పొయ్యిని శుభ్రంగా తుడుచుకొని పసుపు కుంకుమ పెట్టి తర్వాత ఏమన్నా వండాలంటే తీపి వండుతాం కదా, అవి అయితే వండుతాము. అలా అయితే చేసుకుంటాం. నాకు ఏ పండగకైనా కానీ ఇలా సింపుల్గా కిచెన్ని, దేవుడి గుడిని, అలాగే ఇంట్లో కొద్దిగా అక్కడ సింపుల్గా పూలు అలంకరించుకోవడం అయితే అలవాటు. నా గత వీడియోలలో కూడా పండగలప్పుడు మీరు చూసే ఉంటారు. నాకు పండగ రోజులకి మిగతా రోజులకి కొంచెం ఇండ్లు కలకల్లాడుతూ ఉండటం అంటే ఇష్టం అనమాట. మనకి ఇండ్లు అనేది పండగ వాతావరణం కనిపించాలి. తోరణాలు కట్టుకొని చక్కగా మంచిగా ముగ్గులు పెట్టుకొని అక్కడక్కడ ఈ పువ్వులు అంటే ఎక్కువగా పెద్ద పెద్ద డెకరేషన్స్ ఐటమ్ అయితే ఏమీ లేవులేండి. నాకు ఉన్నంతలోనే అలా పండగ వాతావరణం కనిపించేటట్టు అలా అయితే అలంకరించుకుంటాను. ఒక చిన్న ముగ్గు పెట్టంగానే మన కిచెన్కి ఎంత అందం వచ్చిందో కదా. ఇంకా ఈ పండగకి అయితే మాకు ఎటువంటి హడావుడి ఉండదు. ఎందుకు అంటే నైవేద్యాలు ఎక్కువగా చేసే ఉండదు. అది కాక పండగ కూడా మధ్యాహ్నం చేసుకుంటాము. అంటే రాముల వారి తరంబరాలు అయిపోయిన తర్వాత అప్పుడు టెంకాయ కొట్టుకుంటాం. అందుకని హడావుడి ఉండదు. ఇంకా పండగ రోజులలో శుక్రవారం ముఖ్యమైన తేదీలలో అయితే ఇలా సాంబ్రాణి వేస్తాను. ఇండ్లంతా సాంబ్రాణి ధూపం వేసి దాన్ని కిచెన్లో పెడతాను. మళ్ళీ దేవుడికి అంత పూజ అయిన తర్వాత అప్పుడు సాంబ్రాణి ధూపం మళ్ళీ దేవుళ్ళకి సాంబ్రాణి ధూపం వేస్తాను. ఇంకా ఇది కిచెన్లో పెట్టేసి ఇంకా నైవేద్యాలకి అంటే ఈ పండగకి శ్రీరామనవమికి అందరూ కూడా ఎక్కువగా వడపప్పు, పానకము, పచ్చి సరిబిడి అవే చేసుకుంటారు కదా. అందుకని నేను రాత్రి ముందే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ఇంకా మళ్ళీ బ్యాళ్ళు ఎక్కడున్నాయి, బెల్లం ఎక్కడుంది, మిరియాలు ఎక్కడున్నాయి అన్నీ ఎత్తుకోకుండా రెడీగా పెట్టుకున్నాను అనమాట. అక్కడే గ్లాస్ జార్లో ఇంకా వడపప్పు అంటే అందరికీ తెలిసే ఉంటుంది కదా, పెసరపప్పు. మనకి అన్నీ కూడా పండుగలు ప్రకృతి సిద్ధమైన అంటే ప్రకృతికి అనుబంధంగానే మనకి పండుగలు వస్తాయి. ఇప్పుడు సమ్మర్లో వడదెబ్బ ఎక్కువ కొడుతుంది కదా, వడదెబ్బ తగలకుండా వడపప్పు అనమాట. ఇంకా పానకం కూడా మనకి ఎక్కువ దాహం వేస్తుంది కదా, ఆ దాహాన్ని తీర్చడానికి కూడా పానకం. అలా మన పెద్దలు ఏ పండగ ఏ ఆచారం ఏదైనా మన ఆరోగ్యానికి సంబంధించి అందులో ఉండేటట్టే అన్నీ అమర్చి పెట్టారనమాట మనకి. ఇంక ఇవైతే బియ్యం అండి, కొంచెం సలిబిడికని నానబెట్టేశాను రాత్రే. ఇంకా అవన్నీ మా అత్తయ్య చేస్తుంది. నేనైతే ఇంకా ముందు రోజు మంగళవారం వచ్చేసింది, అది కాక అష్టమి కూడా వచ్చేసింది. అందుకని నేనైతే దేవుని పట్టాలు కదిలించలేదు. ఇంకా ఉదయాన్నే నేను ఇవన్నీ మా అత్తయ్య రెడీ చేసి పెట్టింది. నేను దేవుని పటాలు క్లీన్ చేసుకుంటే ఇంకా మా అత్తయ్య సలివిడి ఇంకా పానకం అవి రెడీ చేస్తుంది. అందుకని ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను నేను. ఇంకా ఇది నేను కడిగిస్తాను ముందు, ఇంకా కొన్ని ఉన్నాయి కదా అవి కడిగిస్తాను, దేవుడి దగ్గరవి తీసాం కదా అని అంటే సరే అని అది ఖాళీ చేసి మా అత్తయ్యకి ఇచ్చేస్తున్నాను. మా అత్తయ్య అయితే నాకు హెల్ప్ అయితే చేస్తుంది. తనకి ఎంతవరకు పనులు వచ్చో అంతవరకు అయితే ఖచ్చితంగా పనులైతే హెల్ప్ చేస్తుంది. చాలామంది అత్తగారు అనుకుంటారు కదా, నేను ఎందుకు చేయాలి, కోడలు చేసుకోవాలన్నీ మాకు వాళ్ళు వండి పెడితే మేము తినాలి, అలా అయితే మా అత్తయ్య అనుకోదు. నిజంగా చెప్పాలంటే అత్త మామూల విషయంలో నేను చాలా అదృష్టవంతురాలని చెప్పాలి. నన్ను వాళ్ళ సొంత కూతురులాగా చూసుకుంటారు. వాళ్ళ సొంత కూతురునన్నా అంత బాగా చూసుకుంటారో లేదో కానీ నన్నైతే అంత బాగా చూసుకుంటారు. నేను కూడా అంతే. ఏమైనా చిన్న చిన్న పొరపాట్లున్నా మళ్ళీ సర్దుకుపోతాం, అందరం బాగుంటాం. ఇంకా పూజ గదంతా క్లీన్ చేసి ఇలా అలంకరించుకున్నాను. అదన్నీ తీయలేదు, నేను ఎలా అలంకరించాను ఏం చేశాను అవన్నీ అయితే తీయలేదు. అవన్నీ తీయాలంటే నాకు లేట్ అవుతుంది. ఇంకా వీడియో తీయడానికి కూడా ఎవరు సపోర్టింగ్ లేరు అనమాట. అందుకని తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత ఇలా వీడియో తీశాను. ఇంకా టెంకాయ అయితే కొట్టలేదు, ఎందుకంటే భద్రాచలంలో రాముల వారి తరంబరాలు అయిపోయిన తర్వాత అప్పుడైతే టెంకాయ కొట్టుకొని హారతి ఇస్తాము. ఇంకా ప్రతి పండగకి కూడా నేనైతే అఖండ దీపం ఏర్పాటు చేసుకుంటానండి. దాదాపుగా కుదిరినంత వరకు ప్రతి పండగకి అఖండ దీపం ఏర్పాటు చేసుకుంటాను. ఈ పండగకి అయితే శంకుచక్ర నామ దీపం కనిపిస్తుంది కదా, అక్కడ ఆ దీపాన్ని అయితే అఖండ దీపంగా ఏర్పాటు చేసుకున్నాను. అఖండ దీపం అంటే ఈరోజు మనం ఎన్ని గంటలకు వెలిగించామో రేపటి వరకు అదే టైం వరకు వెలుగుతూ ఉంది అంటే అది అఖండ దీపం అని. ఒకవేళ బై మిస్టేక్లో ఏదైనా కొండ ఎక్కిందంటే మళ్ళీ స్నానం చేసి మళ్ళీ కొత్త ఒత్తిని వేసి అలా అయితే వెలిగిస్తాను
తీస్తాము. దాదాపుగా ఎప్పుడు కొండ ఎక్కదు, నేను చూసుకుంటుంటాను అనమాట ఇంట్లోనే ఉండి. లేదు నేను లేను అంటే మా అత్తయ్యకు, దాదాపుగా నేనే ఉంటాను, మా అత్తయ్యకి గొప్ప చెప్పను. ఎందుకంటే ఇలా అఖండ దీపం ఏర్పాటు చేసుకున్నప్పుడు అనుకోని ప్రమాదాలు సంఘటనలు జరగవచ్చు. ఎందుకంటే ఇక్కడ పేపర్లు ఉంటాయి, గాలికి ఇంకా ఏమన్నా బల్లులు కానీ ఇంకా ఏమన్నా రావచ్చు, ఏమైనా వచ్చి అది ఒత్తి అలా తగిలిన ఆయిల్ కింద పట్టడం ఇలాంటివి జరగచ్చు కదా. అందుకని నేనే జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాను. ఇంకా ఉదయం పూట అయితే నేను టెంపుల్కి వెళ్ళలేదు, మా అత్తయ్య మా మామయ్య వెళ్ళారు. అక్కడే కళ్యాణం చూసి ఇంకా భోంచేసి అయితే వచ్చారు. నేను మా వారు సాయంత్రం వెళ్ళాము. ఇది సాయంత్రం పూజ. సాయంత్రం పంచదీపాలు వెలిగించాను, మట్టి ప్రమిదలలో పంచదీపాలు వెలిగించి ఇంకా దేవుడికి హారతి ఇచ్చేసి, మా ఊర్లో పెద్ద రామాలయం ఉందన్నమాట, నంద్యాలలో సంజీవ్ నగర్లో పెద్ద రామాలయం ఉంటుంది, అక్కడికి వెళ్దామనేసి నేను మా వారు ఆ టెంపుల్కి వెళ్ళాము. మేము టెంపుల్కి 7-7:30 ఆ టైంలో వెళ్ళామండి. కొంచెం అంటే తగ్గుతారులే, లైన్లో ఎక్కువ నిలబడాల్సిన అవసరం ఉండదు అనుకున్నాము. కానీ మా అలాగే అందరూ ఆలోచించారేమో. లైన్ అయితే చాలా పొడవుంది, గంట సేపు లైన్లోనే నిలబడ్డాము. ఇంకా ఇక్కడ ఉదయం వేసిన టెంట్లు అవన్నీ తీస్తున్నారు. ఇది కొంచెం ఫేమస్ అన్నట్టు నంద్యాలలో. ప్రతి వీధిలో రామాలయం 1-2 ఉంటాయి, కానీ నంద్యాలలో పెద్దది రామాలయం కోదండ రామాలయం అని సంజీవనగర్ గేట్లో ఒకటి ఉంటుంది, అది ఫేమస్. అందుకే ఎక్కువ మంది కూడా ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడే ఇంకా పక్కన 2 దేవాలయాలు అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్, శివాలయం అన్నీ కలిసే ఉంటాయి ఇక్కడ. అందుకని ఎక్కువ మంది కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. భజన కార్యక్రమాలు అవి కూడా జరుగుతున్నాయి, చిన్నపిల్లలు కూడా ఉన్నారు చూడండి పక్కన. ఇంకా స్వామివారి విగ్రహాలు అంటే కళ్యాణం జరిపించింటారు కదా, ఆ స్వామివారి విగ్రహాలు అయితే ఊరేగింపుకి తీసుకెళ్లారంటే అవి అయితే లేవు. కానీ మామూలుగా స్వామివారు ఉంటారు కదా, స్వామివారిని అయితే దర్శనం చేసుకొని వచ్చాం. చిన్నగా కనిపిస్తుంది చూడండి. అమ్మవారు అయితే కనిపించట్లేదు, కొంచెం వాకిలి అంటారు కదా అదైతే అడ్డం వచ్చిందండి, అమ్మవారు సరిగ్గా కనిపించట్లేదు. అమ్మవారిని మనం స్పష్టంగా చూడాలంటే ఈ టెంపుల్లో కొంచెం సైడ్ నుంచి చూస్తే కానీ కనిపించదు. మనం స్ట్రైట్గా చూస్తే అమ్మవారి కొంచెం డోర్ అయితే అడ్డం వస్తుంది, కనిపించదు. ఇంకా ఇది సైడ్కి లక్ష్మీదేవి అమ్మవారు, ఇంకా చుట్టూరు ఇక్కడ చిన్న చిన్న గుళ్ళు లాగా ఉంటాయి అన్నమాట. ఒకే టెంపుల్లోనే అన్నీ ఇలా చిన్న చిన్నగా ఉంటాయి. గణపతి దగ్గర అక్కడైతే అర్చన చేయించుకొని ఇంకా కాసేపు అయితే గుళ్ళో కూర్చొని వచ్చేమో. కొంచెం జనాలు అయితే పర్వాలేదు, ఎక్కువగానే ఉన్నారనిపించింది. కొంచెం లేట్గా వెళ్తే తక్కువ ఉంటారేమో అనుకున్నాం, కానీ మాలాగే అందరూ ఆలోచించారేమో ఎక్కువగా ఉన్నారండి. ఇంకా ఆడ కొద్దిసేపు కూర్చున్నాము చూడండి, లైన్ చాలా పొడవు ఉంది. ఇంకా మేము దర్శనం అయిపోయి ఇటు సైడ్ వచ్చి కూర్చునే లోపు కూడా ఇంకా వస్తూనే ఉన్నారు. ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చానండి. ఇది ఏంటి అంటే రామకోటి రాశాను, ఈ పండక్కి మొదలుపెట్టి రాశానండి. ఆ రోజు టెంపుల్ నుంచి ఇంటికి వస్తూ అప్పుడు తెచ్చుకున్నాను. ముందు రోజు తెచ్చుకుందాము అనుకుంటే మంగళవారం వచ్చింది, అష్టమి కలిసిందని ఆ రోజు వేరే వాళ్ళని అడిగితే వద్దులేమ్మా ఇంకా పండగ రోజు కొనుక్కొచ్చుకొని ఆ రోజే రాయటం మొదలుపెట్టు అంటే ఇది సంకల్పము ఇప్పటిది కాదు, 2-3 ఇయర్స్ నుంచి అనుకుంటూ ఉన్నాను. శ్రీరామనవమికి రాద్దాము మొదలు పెడదామని. ఇంకా ఇప్పుడు ఈ నవమికి కుదిరిందనమాట. ఒక్కొక్కసారి మనం అనుకుంటుంటాము, మన సంకల్పం గట్టిదైతే అది ఎప్పటికొకప్పటికి నెరవేరుతుంది అంటారు కదా. రామకోటి రాద్దామని 3 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నాను, కానీ అది ఇప్పటికి కుదిరింది. అంటే ఫస్ట్ సంవత్సరం నాకు అసలు నియమాలు తెలియవు. ఫస్ట్గా మనం ఏదైనా ఒక పని చేస్తున్నామంటే దానికి సంబంధించిన నియమాలు తెలుసుకొని ఇలా పూజలు కానీ ఏమైనా చేయాలి. అప్పుడు ఒక ఇద్దరిని మామూలుగా రాసే వాళ్ళని అడిగాను, కానీ వాళ్ళకి అంతగా తెలియదు అంటే ఏదో వాళ్ళు పెద్దోళ్ళ ఇంట్లో రాస్తున్నారని అలా మొదలు పెట్టామన్నారు, కానీ అన్నీ స్పష్టంగా అయితే చెప్పలేదు. ఇంకా తర్వాత పూజారిని అడిగి అలా అయితే కొంతమందిని ఇంకా పెద్దల్ని అడిగి తెలుసుకున్నాను. ఇంకా లాస్ట్ ఇయర్ మొదలు పెడదామంటే ఆ సంవత్సరం అయితే అంతగా అనుకూలించలేదు టైము. ఇంకా ఇప్పుడు కుదిరింది. అంటే నేను అనుకుంటాను అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఈ సంవత్సరం జరగటము ఇప్పుడు మొదలుపెట్టు అన్నట్టు దేవుడు నాకు సమయాన్ని కుదిరించినట్టు అలా అయితే అనుకుంటున్నాను. ఇంకా ఇదైతే మరుసటి రోజు అండి. మరుసటి రోజు ఎక్కువగా పువ్వులు అయితే లేవు, ఇప్పుడు ఎండల కాలం కదా, పువ్వులు అయితే ఎక్కువ రావట్లేదు. ఆ ఉన్న పువ్వుల్ని కొంచెం ఒక్కొక్కటి గులాబీ అలా పెట్టి అయితే పూజ చేసి ఇంకా కొన్ని రామకోటి అయితే రాసుకున్నాను. ఇంకా ప్రతిరోజు ఉదయం సాయంత్రం అయితే రాస్తున్నాను. రామకోటి రాయటం అంటే మనం ఏదో కోటి రాస్తామని కాదు, మన జీవితంలో ఎంతవరకు కుదురుతా అంతవరకు రాస్తాము. ఇదైతే లక్షనామ గ్రంథాలు ఉండేది, ఇది 40 రూపాయలు అయితే తెచ్చుకున్నానండి. బుక్ స్టోర్లలో దొరుకుతుంటుంది కదా, అక్కడైతే కొనుక్కొచ్చుకున్నాను. ఇంకా రాసేటప్పుడు కూడా అక్కడ నాకు చెప్పిన పూజారి ఏమంటే, మనం శ్రీరామ అని రాస్తున్నామంటే ఏదో బుక్ మీద రాస్తున్నట్టు కాకుండా స్వయాన స్వామివారి చేయి చాచి చేతి మీద శ్రీరామ అని రాయమ్మ అంటే మనం ఎంత అనుభూతి చెంది రాస్తామో అలా అనుభూతి చెంది ప్రతి నామాన్ని కూడా రాసేటప్పుడు శ్రీరామ జయరామ జయ జయ రామ అనుకుంటూ రాయాలి. ఏదో ఇంకా మనకి అనుకోకుండా ఒక్కొక్కసారి మనసులోకి వేరే వేరే ఆలోచనలు వస్తుంటాయి కదా, అలాంటప్పుడు అక్కడికి స్టాప్ చేసి ఇంకా మళ్ళీ ఏదైనా ఆ కార్యక్రమం
ఉంటే ఏదైనా ముగించుకొని వచ్చేసి మళ్ళీ కాళ్ళు మొహం కడుక్కొని మళ్ళీ కూడా కూర్చొని అలా రాయొచ్చు అనేది చెప్పేశారు. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఎలా రాయాలి ఏంటి ఏది అనేది ఇక్కడ బుక్ బ్యాక్ సైడ్ కూడా రాసి ఉంది. మన ఇంట్లో కొంతమంది పెద్దలు రాస్తూ ఉంటారు. ఆ రాసే వాళ్ళు ఉంటే వాళ్ళైతే నియమాలు చెప్తారు. కానీ మా ఇంట్లో మా వాళ్ళైతే మా పెద్దలకి ఏం చదువు రాదు, వాళ్ళు రాయటం ఇవన్నీ అయితే తెలియదు. నేనైతే అనుకున్నాను ఇదిగో 2 రోజులకి ఇంతైతే రాశాను. రాయటం మొదలుపెట్టిన తర్వాత మనం ఖచ్చితంగా మొదలుపెట్టిన తర్వాత స్టాప్ చేసేది సరి సంఖ్య, ఈవెన్ నెంబర్ ఉంటుంది కదా, ఈవెన్ నెంబర్ దగ్గర ఆపి ఆ రోజుకి ఎన్ని రాసాం అలా అయితే ముగించవచ్చంట. సపోజ్ మనం 5 నెంబర్ల వరకు రాసాం, ఒక 5 శ్రీరామ అని రాస్తే 6వ నెంబర్ వరకు వచ్చే వరకు మనకి ఏదో స్మరణ వచ్చిందనుకో, ఇంకా ఒక్కటి రాసి ముగించేసి ఆ రోజుకి మళ్ళీ ఏదైనా పనులు ఉంటే చూసుకొని మళ్ళీ కూడా కాళ్ళు మొహం కడుక్కొని మళ్ళీ కూర్చొని అలా అయితే అలా అయితే రామకోటి రాయొచ్చంట. రామకోటి అంటే మనకి లక్షనామ గ్రంథం ఉంది కదా, అది అయిపోవటానికి మనం రోజు 100 రాసామనుకో మనకి 3 సంవత్సరాల కాలం పడుతుందంట. చాలామంది పెద్దవాళ్ళు వాళ్ళ వయసు అయిపోయారికి 20 లక్షలు 30 లక్షలు రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకైతే ఈ లక్షనామ గ్రంథం అయిపోవటానికి నేను ఒక 5 సంవత్సరాలు పట్టొచ్చేమో టైం అయితే అనుకున్నాను. ఇప్పుడు మొదలు పెడితే ఒక 5 ఇయర్స్కి అయిపోతుందిలే అయితే అనుకున్నాను. చూడాలి ఇంకా దేవుడి దైవ నేను ఎంతవరకు రాయగలను. ప్రతిరోజు దాదాపు అయితే నేను ఒక లైనే రాస్తున్నాను ప్రస్తుతం అయితే. ఇంకా నాకు కొంచెం ఖాళీ సమయం దొరికితే నేను ఎక్కువ సమయం రాద్దాం అనుకున్నాను. ఇంకా ముందు రోజు పండగ రోజు అన్నీ మట్టి ప్రమిదలు ఇంకా శంకుచక్రనామ దీపాలు వెలిగించాను కదా, అవన్నీ కడిగేసి అయితే ఎండలో ఇక్కడ ఆరబెట్టేసి కొబ్బరి కూడా ఆరబెట్టేశాను. ఈ చెట్లు ఉన్నాయి కదా, ఈ చెట్ల పేరు ఏంటంటే ఒక్కసారి నాకు తెలియక వీటిని సెర్చ్ చేశాను కూడా నెట్లో. ఇదేదో క్రాడల్ అని వస్తుందండి, మోసెస్ ఇన్ ద క్రాడల్ అంట దీని పేరైతే. ఈ అస్సలు వీటికి ఎలాంటి మనం ఫెర్టిలైజర్స్ కానీ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. అసలు ఊరికి బియ్యం కడిగి నీళ్ళు పోస్తే చాలు, అవి కూడా అవసరం లేదు. ఊరికి నీళ్ళు పోసినా అవి పెరుగుతాయి, బంచుల్లాగా వస్తాయి, భలే ఉంటాయి. అసలు షోకి అయితే మనకి ఈ క్రోటన్స్ ఇవైతే చాలా బాగుంటాయి. అసలు జీరో మెయింటెనెన్స్ అనొచ్చు. అప్పుడప్పుడు నీళ్ళు పోస్తే చాలు, ఇంకా ఎలాంటి పీడ రావటం పురుగులు రావటం అలాంటివి ఏముండవు. మనకి షో ఉండాలి బాగా ఇల్లు అంటే ఇలాంటివి కనుక మనం పెట్టుకుంటే కనుక చాలా అంటే చాలా బాగుంటాయి. నా దగ్గర ఉన్న క్రోటన్స్ అన్నీ అయితే పోయాయి, కానీ ఈ మాత్రం ఉన్నాయి. అవే ఇంకా ఈసారి ఏం చేశానంటే ఎక్కువ నా దగ్గర ఇలాంటి హ్యాంగింగ్ పాట్స్ ఉన్నాయి, మొత్తం అవే పెట్టేసుకుందాం బాగా అంత షోగా ఉండటానికి అనుకున్నాను. ఇంతకుముందు అయితే నాకు ఈ బాల్కనీలో మనీ ప్లాంట్ ఉండేది ఎక్కువ, బాగా అంతా వచ్చింది. ఇంకా కోతులు వచ్చి అవి కొంచెం పాడు చేసి ఇంకా అలా అయితే మొత్తం పోయింది. ఈ 2 చెట్లు ఉన్నాయి ఇక్కడ. ఇంకా కొన్ని క్రోటన్స్ వేరే అయితే ఉన్నాయి. మాకు కొంచెం కిచెన్ చిన్నగా ఉంటుంది, కానీ ఇటు సైడ్ నాకు బాల్కనీలో కొంచెం ప్లేస్ ఉంటుంది, అందుకని వేస్ట్ అన్నీ ఇటు సైడ్ పెట్టేసుకుంటాను. అందుకని కొంచెం చిన్న కిచెన్ అయినప్పటికీ నాకు ఎక్కడ సర్దుకుంటాను. చాలామంది అంటుంటారు కిచెన్లో కౌంటర్ టాప్ పైన ఏముండవు నీట్గా పెట్టుకుంటామని. నేను అన్నీ ఇటు వెనుక సైడ్ పెట్టేసుకుంటాను. అందుకే నాకు కిచెన్ అంతా కొంచెం ఖాళీగా ఉన్నట్టు ఉంటుంది అనమాట. సోపు కానీ ఇంకా ఏవైనా ఇంకా అన్నీ వేస్ట్ ఉన్నాయని అటు సైడ్ పెట్టుకుంటాను, అందుకని ఖాళీగా ఉంటుంది. ఇంట్లో కనుక టెంకాయ కొడితే ప్రతిసారి కొబ్బరి చట్నీ చేసుకుంటాను. నేను ఒక్కదానైనా తింటాను, ఎవరు తినకున్నా. కొబ్బరి చట్నీ అంటే నాకు అంత ఇష్టము. కొబ్బరి ఈరోజు అయితే వట్టికారం వేస్తున్నాను, ఒక్కొక్కసారి పచ్చిమిరపకాయలు వేస్తాను, ఒక ఆనియన్ 2 టమాటాలు ఒక 2 వెల్లుల్లి రెబ్బలు వేస్తాను, సరిపడేంత ఉప్పు సరిపడేంత కారం వేస్తాను. పచ్చిమిరపకాయలు వేస్తే మనకి ఎండుమిర్చి పౌడర్ వేయను. పచ్చిమిర్చి లేదు అంటే ఇప్పుడు పచ్చిమిరపకాయలు సరిగ్గా రావట్లేదండి, కొంచెం చేదు వస్తున్నాయి. అందుకని ఇప్పుడు ఈ సమ్మర్లో ఎక్కువగా నేను వట్టికారమే వాడతాను. అందుకని ఇంకా వట్టికారం అంటారు కదా, ఎర్రకారం వట్టికారం అదైతే వేశాను. కొత్త కారం అందుకే బాగా ఎర్రగా ఉంది, ఈ మధ్యన పట్టించాము, అందుకని కొద్దిగా వేశాను. కొత్త కారం అప్పుడు కొద్దిగా వేసినా కానీ అసలు కారం ఎక్కువగా ఉంటుంది కదా, కొంచెం ఘాట్ ఎక్కువగా ఉంటుంది, అందుకని కొద్దిగా వేశాను కారము. ఇంకా అదంతా మిక్సీ పట్టి తాలింపు వేస్తున్నాను. పచ్చి కొబ్బరి ఒక్కొక్కసారి తాలింపు వేయకున్నా బాగానే ఉంటుందండి. ఇదైతే కొంచెం మరీ డ్రైగా అయింది, ఎందుకు అంటే కొంచెం ఎండలో పెట్టాను, అందుకని డ్రైగా ఉందని కొంచెం తాలింపు వేస్తే బాగుంటుంది కదని తాలింపు వేసాను. తాలింపు వేయకపోయినా బాగానే ఉంటుంది, నేనైతే ఒక్కొక్కసారి అలానే తింటాను. ఇంకా ఇది దోశలేకి ప్లస్ చపాతీలేకైనా అన్నంలేకైనా దేనిలేకైనా బాగుంటుంది. కొంతమంది తినరు, కానీ మా ఇంట్లో ఇష్టంగానే తింటారు. కొబ్బరి చట్నీ అంటే వేడి అన్నంలోకి ఇది వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. కొబ్బరి ఉన్న ప్రతిసారి కొబ్బరి చట్నీ ఇలా చేసుకొని పెట్టుకుంటాను నేనైతే. ఎంతమందికి కొబ్బరి చట్నీ ఇలా చేసుకొని తింటాం ఇష్టం. ఇంకా ఇడ్లీ పిండి అయితే కొద్దిగా ఉంది, ఇది ఎలాగో ఇడ్లీకి ఇద్దరికంటే నేను మా అబ్బాయి ఉన్నాము, మా అత్తయ్య మా మామయ్య ఫంక్షన్ ఉంటే వెళ్ళారనమాట. అందుకని ఇంకా నాకు మా అబ్బాయి కోసం దోశలు చేసుకుందాంలే ఇడ్లీ పిండితోటి అని ఇది అయితే కలుపుతున్నాను. మనకి ఒక్కొక్కసారి ఇడ్లీ పిండి ఎటు కాకుండా కొద్దిగా మిగిలిపోతుంది, అవి మళ్ళీ ఇడ్లీ చేయలేము, ఇంకా అలానే పడేయలేం కదా. అందుకనేసి నేను ఏం చేస్తాను అంటే ఈవినింగ్ టైం అనుకో
పునుగులు వేస్తాను. మార్నింగ్ టైం అయితే ఇలా దోసలు అయితే వేసుకుంటాము. దోసలు అంటే అచ్చంగా మనకి ఇడ్లీ పిండితోటి దోసలు వేయనీకి రాదు కదా, అందుకని గోధుమ పిండి కలుపుతాను. ఒక 3 భాగాలు ఇడ్లీ పిండి ఉందంటే ఒక భాగం గోధుమ పిండి, అందులోకి 1 స్పూను శనగపిండి కలుపుతాను. శనగపిండి కలిపితే మనకి టేస్ట్ వస్తుంది, మంచిగా కలర్ వస్తుంది. అందుకని శనగపిండి కలుపుతాను. కలుపుకునేటప్పుడు కూడా ఈ పిండి వంటలు కట్టకుండా నీళ్లు పోసుకొని మనకి దోస బ్యాటర్ లాగా వచ్చేలాగా అయితే అలా స్పూన్తో కలుపుకోవాలి. అలా స్పూన్తో రాలేదు అనుకుంటే మన ఇండియన్ స్టైల్ ఉంది కదా, చేయి పెట్టి శుభ్రంగా లూజ్గా మనకి దోస బ్యాటర్ లాగా వంట కట్టకుండా కలిపేసుకోవటమే, అంతే. ఇంకా కొద్దిగా నానబెడితే కనుక బాగా నానుతుంది పిండి, దోశలు వేయడానికి కూడా బాగా వస్తుంది. ఒక అర్ధగంట సేపు మనం కలిపి నానబెట్టామనుకో దోశలు వేసేటప్పుడు పెన్నానికి అతుక్కొని వంట కట్టకుండా బాగా అయితే వస్తుంది. అందుకని కొద్దిగా సేపు కలిపి పక్కన ఉంచాను నేను. ఇంక ఇందులో కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఆల్రెడీ ఇడ్లీ పిండిలో సాల్ట్ వేసాను, అందుకని ఈ పిండిలోకి తగినంత మాత్రమే వేస్తున్నాను. మనకి ఇంకా టేస్ట్ రావాలంటే ఇందులో ఎగ్ కూడా వేసుకోవచ్చండి. అంటే తినేవాళ్ళు ఉంటే ఎగ్ కూడా వేసుకోవచ్చు. ఎగ్ వేసుకున్నా బాగానే ఉంటుంది. దోశ బ్యాటర్ లాగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని అయితే ఇందులో కలుపుతున్నానండి, ఇడ్లీ పిండిలో. ఇంకా వాటర్ అంటే చూసి మళ్ళీ కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. మనకి దోశ బ్యాటర్ దోశలు వేయడానికి వస్తుందా లేదా అని ఒకసారి గరిటెతో కలిపి చూసుకుంటే చిక్కగా ఉందా పల్సగా ఉందా అని చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ పల్సగా వచ్చింది, మనం వాటర్ ఎక్కువ వేసామంటే ఇంకొంచెం గోధుమ పిండి వేయటమే. చిక్కగా ఉంది అంటే కొన్ని వాటర్ వేసి కలుపుకుంటే సరిపోతుంది. ఇంకా పెన్నం హీట్ అయిందండి. పెన్నానికి నేనైతే ఎప్పుడైనా ఆనియన్ కానీ లేదు అంటే బంగాళదుంప ఉంటుంది కదా మనకి, పొటాటో కానీ అలాగా హీట్ అయిన తర్వాత ఒకసారి కొద్దిగా ఆయిల్ వేసేసి పోసిన తర్వాత ఇప్పుడు దోశ అయితే వేస్తాను. మామూలు దోశలైనా అంతే, ఇవి ఇడ్లీ పిండి దోశలైనా అంతే. అయితే ఇవి కొంచెం మందంగా వేసుకోవాలి. మనం మామూలుగా దోశ పిండితో దోశలు చేసుకుంటాం కదా, అవైతే కొంచెం పల్చగా వేసినా వస్తాయి, కానీ ఇదైతే కొద్దిగా మందంగా వేసుకోవాలి, అప్పుడే లేస్తాయి. లేదు అంటే పెన్నానికి అతుక్కుపోతాయి. పర్ఫెక్ట్గానే వస్తాయండి. కొంచెం గోధుమ పిండి కలుపుతాం కదా, అందుకని పర్ఫెక్ట్గానే వస్తాయి. నేనైతే ఇడ్లీ పిండిలో కొంతమంది అంటే మినపగుండ్లు ఒక భాగం వేసుకుంటే 2 భాగాలు రవ్వ వేసుకుంటారంట. నేనైతే 3 భాగాలు వేస్తాను. అందుకని నాకైతే ఎప్పుడైనా ఇడ్లీ పిండి మిగిలిందంటే ఇలా దోశలు వేయడానికి వస్తాయి. 3 భాగాలు రవ్వ వేస్తాను, 1 భాగము ఉద్దిబ్యాళ్ళు మినబ్యాళ్ళు అంటారు కదా, అవి అయితే వేస్తాను. ఇడ్లీ పిండి దోశ పర్ఫెక్ట్గా వచ్చిందండి. పెన్నానికి అతుక్కుపోవటం కానీ మాడిపోవటం కానీ అలా ఏమీ జరగలేదు. పెన్నం కూడా మనకి ఎక్కువ హీట్ అయిందనుకో అసలు దోశ మాడిపోతుంది, ఒక్కొక్కసారి అతుక్కుపోతుంది. తగ్గుమోయిన హీట్ ఉండాలి. ఒకవేళ మనం ఒక్కొక్కసారి వేరు పనులు చూసుకుంటుంటే పెన్నం హీట్ అయిందనుకో కొంచెం వాటర్ చల్లితే కనుక అది కొంచెం ఆ హీట్ అనేది తగ్గుతుంది, అప్పుడు దోశ వేసుకోవాలి. ఎక్కువ హీట్ ఉన్నప్పుడు మనం దోశ వేసామనుకో మాడిపోయి అతుక్కుపోతుంది, అసలు లేయదు ఆ దోశ. ఇంకా ఎప్పుడన్నా ఇంకా అసలు లేయట్లేదు దోశ అనుకున్నప్పుడు మనం బాగా హీట్ అయిన తర్వాత ఒకసారి ఆయిల్ పూస్తే కనుక లేసేస్తుంది దోశ. చూడండి పర్ఫెక్ట్గా వచ్చినాయి దోశలు. మామూలు నార్మల్ దోశలు ఎంత బాగా వచ్చాయో అంత బాగా వచ్చాయి. నాకు 2 దోశలు, మా చిన్న అబ్బాయికి 2 దోశలు అయితే వేసుకున్నాను. ఇంకా కొబ్బరి చట్నీ ఉంది కదా, కొబ్బరి చట్నీ అంటే కొబ్బరి చట్నీ కొంతమంది వాటర్ వేస్ట్ చేస్తారు. నేనైతే మిక్సీ పట్టేటప్పుడు వాటర్ వేయనండి. ఆనియన్ అందుకే టమాటా వేసాను, ఎందుకంటే కొంచెం వాటర్ క్వాంటిటీ ఉంటుంది కదా టమాటాలో ఆనియన్లో, అందుకని అది సరిపోతుంది. ఇంకా మనం వాటర్ వేసి మామూలుగా చట్నీలాగా చేసుకుంటే దోశలలోకి బాగానే ఉంటుంది, కానీ ఇది అన్నంలోకి కూడా ఉపయోగపడుతుందని ఇలా అయితే చేస్తాను నేను. ఇంక ఇది మధ్యాహ్నం వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని అన్నంలోకి కూడా తింటే బాగుంటుందని ఇలా అయితే చేశాను. నాకు ఇంకా తినేటప్పుడు మెయిన్గా ఇది బ్యాడ్ హ్యాబిటే అయినా ఇంకా చూస్తానన్నమాట. ఆ టైంని ఇలా ఏదో ఒకటి టీవీ చూడటానికి ఉపయోగించుకుంటాను. తినేటప్పుడు కూడా జానకి రాముడు అని హాట్స్టార్లో ఉంటుందండి. ఇది 2వ సారి చూడటం, ఎంతమంది చూసానో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది. మేమైతే గతంలో నేను మా అత్తయ్య 2 years బ్యాక్ ఇంకా కంటిన్యూగా ఒక 15 రోజులు అయితే చూసాము. చూస్తుంటే ఇంకా ఉదయం పని చేసుకోవటం, ఇంకా ఉదయం 10 గంటలకి అలా స్టార్ట్ చేస్తే నైట్ 10 గంటల వరకు కూడా చూసాం నేను మా అత్తయ్య ఇద్దరము. అంత బాగుంటుందన్నమాట ఈ రామాయణము. నాకైతే చాలా బాగా నచ్చింది. అందుకని ఇప్పుడు 2వ సారి కూడా మళ్ళీ వింటున్నాను. ఏవేవో సీరియళ్ళు నానాకి సినిమాలన్నీ చూడకుండా ఇలాంటివి చూస్తే మంచిది కదా అని. మహాభారతం కూడా చూసాం, 2 సార్లు చూసాం మహాభారతం అయితే. నాకన్నా ఇంకా మహాభారతం అయితే మా పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా చూసారు 2 సార్లు. నేను ఎక్కువగా రామాయణం ఇష్టపడతాను.
అందుకని రోజు ఒక 2 ఎపిసోడ్‌లు అయితే చూస్తున్నాను. గతంలో చూసినట్టు కంటిన్యూగా అలానే అయితే చూడట్లేదు. అంటే అప్పుడు ఏం పని లేదు కాబట్టి నేను మా అత్తయ్య ఇంకా అదే పనిగా హాట్‌స్టార్‌లో పెట్టుకొని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలా అయితే చూసాం. కానీ ఇప్పుడైతే రోజుకు 2 ఎపిసోడ్‌లు అలా చూస్తున్నాను. మనకి 10 సీజన్‌లు ఉంటాయి. చాలా ఎపిసోడ్‌లు ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో కొన్ని ఎక్కువ ఉంటాయి. కొన్ని తక్కువ ఎపిసోడ్‌లు ఉంటాయి. మనకి చూస్తుంటే చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. రామాయణం చదవలేని వాళ్ళు ఇలాంటివి చూస్తే కనుక మనకి రామాయణంలో కొంతలో కొంతైనా తెలుస్తుంది. అందుకని ఇలా చూస్తున్నాను నేను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే 'జానకి రాముడు' అనేది హాట్‌స్టార్‌లో ఉంటుందండి. చూడొచ్చు. 10 సీజన్‌లు ఉంటాయి. చాలా అంటే చాలా బావుంటుంది. ఇప్పుడు ఎట్లా సమ్మర్ హాలిడేస్ కదా! పిల్లలకి ఏవేవో కార్టూన్స్ అలాంటివి చూపించే బదులు రామాయణం చూపిస్తే వాళ్ళకి జీవితంలో అది అనేది ఉపయోగపడుతుంది. 10థ్ క్లాస్‌లో కూడా రామాయణం అనేది ఉంది కదా! అందుకని అది తెలుసుకుంటారు పిల్లలు క్యారెక్టర్స్ అవి.